ఏమ్మా ఎప్పుడు నీ ఆట పాట కానీ కొద్దిగా నా మాట ఏమన్నా నీ చెవికి నాటుకుందా అనిలే. ఏ మాటమ్మా? నేను నీకు అసలు ఏం చెప్పలేదంటమ్మా. వెళ్ళమ్మా వెళ్ళి, నేను నీకు అసలు ఏం చెప్పలేదు. చక్కగా ఆడుకొని పాడుకొని నాట్యం చేసుకోవాలమ్మా. చెప్పమ్మా. దగ్గరికి రా దేవత. ఆ భవానీ శంకరాన్ని ఎంతతో ఈడ్చిపోయామని నీకు ఎన్నిసార్లు చెప్పానే. వాడు మన కొంపలో వస్తే పొట్లకాయకి పొచ్చు పొడుగు పట్టినట్టే నా తల్లి. ఇప్పుడు వాడి వ్యవహారం బాగా ముదిరిందమ్మా. ఏమైందంటావేందమ్మా? వాడు వచ్చిన కొత్తలో నిన్ను చూసేవాడా? 10 రోజుల నుంచి చిత్రం చూస్తున్నాడు. అదేంటి? అవ్వ ఈడు చూపు నాశనం కానీ ఈడికే పోయే కాలం వచ్చిందో నిన్నటి నుంచి నన్ను చూస్తున్నాడే. ముగ్గురిని ముచ్చటగా లైన్లో పెడితే 3 ముక్కలాట ఆడుకోవచ్చని వాడు ఆలోచన. వాడిని ఎంత తోట పొరగొకటి పెట్టి సాగనంపుతా లేకుండా నాకు అప్పచెప్పు. క్షణాల్లో శంకరగిరి మాన్యాన్ని పట్టిస్తా. అమ్మ అంత సొమ్ము పెట్టిన వాడిని ఇంతలోకి ఎవరికి కొట్టలేక చూస్తున్నానమ్మా. ఓయమ్మో, ఎంత సొమ్ము పెట్టాడమ్మా? తొట్లు పెట్టాడా, కొట్లు పెట్టాడా, తూచి పెట్టాడా, కొలత పెట్టాడా, మోర్లేసి పెట్టాడా, బార్లేసి పెట్టాడే? నీకేం పెట్టాడో తెలియదు కానీ నాకేనాడన్నా ఒక 1/2 గజం పెట్టాడా? ఏమిటది? రవికి కొట్ట. నాకు పెట్టాడు అంటున్నావు. నీకు పెట్టిందంట కాస్త బయట పెట్టమ్మా. అంటే నువ్వు ఎక్కించింది కదమ్మా పిచ్చి. మరి నేను నీ వయసులో ఉన్నప్పుడు ఒక ఆయనకి ఎక్కించే, కొత్తపట్నంలో ఉండే శాంతారావు గారికి ఎక్కించే పిచ్చి. ఆయనకి ఎక్కించిందమ్మా పిచ్చి. మన ఇంటికి రావద్దని పడమటి గదిలో పెట్టి తాళం వేసినా నడిదావు కల్లా నడికొప్ప బ్రద్దలుగా కొట్టుకొని ఏకుందావు దగ్గరలో నా కాళ్ళ దగ్గర నిలబడేవాడు. కాడి పొంగల కళ్ళు తెరిచి చూసేసరికి పిచ్చి అంటే అదమ్మా. మన కోసం అమ్మరమ్మా. మరి నీలాంటి చక్కని పిల్లనిచ్చి లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసిన వాడికి ఉన్నటువంటి దురలవాట్లకు, దుర్వ్యసనాలకు లోనయ్యి క్లబ్బుల్లో పేకాడి డబ్బులు పోగొట్టుకున్నందుకు మాన్యాలు అమ్ముతారు కానీ నీ కోసం నా కోసం అమ్మరే. వాడి ఇల్లు నాశనగాను. మన లైలా తుఫాన్ వచ్చినప్పుడు పైన కప్పు లేదు, కింద బండ లేదు. మంచం వేసుకొని పడుకొని మొగలు రేఖలు సీరియల్ చూస్తుంటే నడుములోతు నీళ్ళు వచ్చింది. వాడి ఇల్లు నాశనం కాదు. మనకు దక్కునమ్మా ఇదేనమ్మా నీ దగ్గర ఉన్న పెద్ద లొట్టు. ఈ శ్రీరంగ నిన్ను చెరుపుతున్నవి. నీ అందమునకు, నీ చందమునకు, నీ తెలివికి, నీ విద్యకు, నీ పాండిత్యమునకు ఇదిగో ఈ కాస్త లోటు లేని ఎడల ఈ పాటికి 100, 1000, లక్షలు, కోట్లు గడించకపోతున్నట్టమ్మా. ఎట్లందువా అమ్మా? విత్తమున్నంత వరకు విత్తమంటే విత్తమంటే డబ్బులే. ధనం మూలం విధం జగత్. విత్తం అంటే డబ్బులమ్మా. అలాంటి విత్తమున్నంత వరకు
డబ్బులలో సేపు నెత్తి మీద పెట్టుకోవాలి. తర్వాత వాడి దగ్గర డబ్బులు ఎప్పుడు అయిపోతాయో కుక్కను కొట్టినట్టు కొట్టాలమ్మా. మన ఇంటి కుక్క అయితే విశ్వాసం ఉంటుంది, అందుకని పొరుగింటి గజ్జె కుక్కను కొట్టినట్టు మరి కొట్టాలి. ఇంకొకడు ఉన్నాడు చూడమ్మా. అమ్మా కడులోబి అంటే ఎవరు? కడులోబి వారంటే తన చేలో ఎంత పంట పండినా ప్రక్క చేలోకి వెళ్ళి పరిగెడుకునే రకాన్ని లోబి వారు అంటారా. అలాంటి కడులోబి నన్ను క్షణములో ఒకసారి వందలు వేలు నువ్వు భయపడి నన్ను భయపెట్టేమేంటి? మరి పులి అన్నావు కదా. నీ వంటన పుల్లు అడవుల్లో ఉంటావు, అవి ఎక్కడికి ఎందుకు వస్తాయమ్మా? నేను చెప్పే పుల్లు అవి కాదమ్మా, మన మధ్యనే ఉంటారమ్మా. పసందైన బట్టలు వేసుకొని సాటి మన రక్త మాంసాలు పీకుతున్న మేకవన్నీ పుల్లమ్మా. అయినా వాళ్ళ సంగతి మనకొద్దు. అలాంటి చేసి వాకిట కట్టినాను కోటీశ్వరుండైనా అమ్మాయి కోటీశ్వరుండైనా గుమ్మముల కాలిన పకీరును చేసే విడచిన్నాను. వాడికి ఎన్ని కోట్లున్నా లక్షలున్నా సరే మన కొంపలో కాలు పెట్టాడంటే మన కోకలు లంగాలు మడవలసిందేనా. ఇంకొకడు ఉన్నాడు చూడ. ఎవరమ్మా? ఎంత బాగుందమ్మా. పరమనైష్ఠికుడైన పడదీసి అమ్మా చెప్పమ్మా విడదీసి చెప్పాలనుకున్నా చెప్పలే. ఇదేమిటో నాకు ఈరోజు ముహూర్తం పెట్టిందే. అమ్మా పైన కింద వేసే ఎక్కడ పడతావు పాడమే. ఎక్కడ చిరమ్మంటావు? నా కూతురు కదా ఆ మాత్రం ఉండాలి. అదేమిటి చెప్పు. పరమ నైష్ఠికుడు అంటే ప్రతినిత్యము జపతపములు ఆచరిస్తే రుద్రాక్షమాలు ధరించి బూది రేఖలు రాసుకొని నిష్ఠ నియమాలతో ఉండేటటువంటి సద్బ్రాహ్మణుల పరమ నైష్ఠికులు అంటారమ్మా. అటువంటి వాళ్ళు మన ఇంటికి ఎందుకు వస్తారమ్మా? నా తల్లి వాళ్ళకైనా ఇప్పుడు ఆ యావ ఎక్కువగా ఉంది. అలాగా చాలా సంపాదించా. అబ్బా అమ్మా అంత సంపాదించాను నేనంటే లెక్క లేకుండా పోతుంది. 2 కోట్లు సంపాదించా. అంత సంపాదించాను ఇంత సంపాదించాను అంటున్నావు. నేను పెద్దదాన్నేసరికి మన ఇంట పూచికి పొల్లే లేదు. ఆ గడించిందంతా ఏం చేసివమ్మా? అది కాదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. వెనక నాకు ఒక బ్రోకర్ సన్యాసి ఉండేవాడు. వాడొక లోఫర్ సన్యాసిని తీసుకొచ్చి లతప్ప ఇదిగో వీడి పెద్ద లక్షాధికారి నాకు పరిచయం చేశాడు. నేను నిజమైన నమ్మా. వాడు ఎలా ఉండేవాడు అనుకున్నావు? హ్యాటు బూటు షూటు తక్కువ టై కట్టుకొని అమెరికా ప్రెసిడెంట్ లాగా ఉండేవాడమ్మా. రోజు వస్తున్నాడు కానీ ₹1 కూడా ఇవ్వడం. ఇదేమిటబ్బా బాగా ఉన్నవాడు కట్టిన మాట కట్టట్లేదు, రోజు వస్తున్నాడు ₹1 కూడా ఇవ్వడేందబ్బా అని ఆరాధీశా కేశవరాజు కుంటలో. శివరాకరికి తెలిసిందమ్మా సంగతి. వాడొక ఇస్త్రీ షాప్ ఆపరేటర్ అంట. ఊళ్ళో వాడ గుడ్డలన్నీ వేసుకొని ఊపిరి ఆడుకుని అదే పనిగా మన ఇంటి చుట్టూ తిరిగేవాడు. అయితే వాడికి 1 ఎకరం నల్లరేగడి పొలం ఉంది. నల్లరేగడే? అది అమరావతిలో ఉంది. అరటి తోట అమ్మ. కోట్లు పలుకుతుందని ఆశపడ్డా. ఎంతో బ్రతిమలాడినా కాగితాన్ని మీద సంతకాలు పెట్టమని. నాకంటే తెగ జంత మంత్రగాడు. ఏమన్నాడు? శ్రీహరి నేను సంతకం పెట్టనన్నాడు. పెట్టకపోతే నీళ్ళంటాను చాలా మందిని చూశానని ఆదివారం రాత్రి రమ్మన్నా. ఎక్కడికి రమ్మను? ఆదివారం ఇంటికి రమ్మన్నా. రాత్రిపూట పగలెందుకని? పగలైతే పగిలిపోతాయి కాగితాలు. ఓహో. రాత్రి అయితే రగులు కొంటాయి కాగితాలు. అలాగా? అందుకని రమ్మన్నా. రగులు కొంటాయి. ఎంత బతిమలన్నా కూడా కాగితాల మీద సంతకాలు పెట్టడం ఉండకూడదు.
అందుకని ఒక ఉపాయం వచ్చింది నాకు. ఆ, వాడికి ఎలాగైనా త్రాగుడు అలవాటు నేర్పి త్రాగిన మత్తులో సంతకాలు పెట్టించుకుందని ప్రయత్నం చేశా. వాడు ఏమనేవాడు? ఏమనేవాడు? శ్రీహరి మా బాబాయ్ గారు మిట్నసల శాంతారావు గారు బండారు రామారావు గారి నాట్య మండలిని స్థాపించి బండారు రామారావు గారి గురుం పరంపరను కొనసాగిస్తూ కాడ్సీను పాత్రను అద్భుతంగా ప్రదర్శిస్తున్నటువంటి శాంతారావు గారు నన్ను ఆశీర్వదిస్తూ అభిమానిస్తూ 100 రూపాయలు